నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యని నాతో షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆల్మోస్ట్ 95% అందరికీ మనీ ప్రాబ్లమే, ఆర్థిక సమస్యలు. ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థిక సమస్యలు మీరు ఒక్కసారి మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోండి. ఒకప్పుడు మీరు బాగుండేవాళ్ళు, మనీ బాగుంది మీ లైఫ్లో, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు మీకు. అప్పుడు మీకు మీ రిలేషన్షిప్స్తో ఎలా ఉన్నారు, మీ లైఫ్లో ఉన్న అందరి పట్ల మీ ఫీలింగ్స్ ఎలా ఉండేది, ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎలా ఉన్నారు. తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మనీ ప్రాబ్లం అనేది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అది ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఆన్సర్ దొరికేస్తుంది ఎందుకు మీకు ప్రాబ్లం వచ్చింది అని. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, రిలేషన్షిప్స్ అంటే మన లైఫ్లో ఎంతమంది ఉంటే మనుష్యులు, అది మన ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మన ఇరుగింటి పొరుగింటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఆఫీస్లో మన జట్టులో పనిచేసే వాళ్ళు, లేదా మీరు బిజినెస్ కనుక చేస్తుంటే మీకు వస్తున్న కస్టమర్స్, సేల్స్ అవుతూ ఉంటుంది కదా, కస్టమర్స్ వస్తూ వెళ్తుంటారు వాళ్ళు. ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు ఎలా ఉన్నారు, ఏ ఇమోషన్ని వేస్తున్నారు అది ఒకసారి గమనించండి. మీరు గనుక మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కొందరి మీద చాలా భయము, దుఃఖము, బాధ, కోపము, అసూయే ఇలాంటివన్నీ గనుక పెట్టుకున్నారంటే అప్పుడే ఫస్ట్ మీకు హెల్త్ డౌన్ అవుతుంది, దానితో పాటు మనీ కూడా డౌన్ అవుతుంది. మనీకి కూడా ఒక ఎనర్జీ ఉందండి. ఈ బ్రహ్మాండంలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న వస్తువుకి కూడా ఎనర్జీ అనేది ఉంది. మీరు యూజ్ చేస్తున్న ఫోను, నిర్జీవ వస్తువులకి కూడా ప్రతి ఒక్కదానికి ఒక ఎనర్జీ అనేది ఉంది. మన ఎనర్జీ ఎప్పుడు దాని ఎనర్జీకి మ్యాచ్ అవుతే అది మనకు వచ్చేస్తుంది. అంటే మీరు కార్ కొనాలి అనుకోండి, కార్ది ఎనర్జీ హై లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే అది గోల్ మనకు కావాలి అనుకునేది. మీ ఎనర్జీ ఇక్కడుండి కార్ ఎనర్జీ ఇక్కడుంటే మీరు ఎంత కొనాలని ప్రయత్నించినా కుదరదు. మీ ఎనర్జీని తీసుకెళ్ళి కార్ ఎనర్జీతో కలిపితే అప్పుడు మీకు వచ్చేస్తుంది. సేమ్ అలాగే మనీ కూడా, మనీ ఎనర్జీ హైగా ఉంటుంది ఎప్పుడు. మన ఎనర్జీని ఇలా తేవాలి, దానికి మ్యాచ్ చేసేయాలి, అప్పుడు మనీ మన జీవితంలోకి వస్తుంది. ఎలా ఈ ఎనర్జీని ఎలా షిఫ్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అంటే ఏంటండి? ఈ బ్రహ్మాండంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి, దివ్య శక్తి. ఆ శక్తి మన శరీరంలో కూడా ఉంటుంది. దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అంటే ఏ లెవెల్లో ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు మనలో కనుక ఈ ఎనర్జీ లెవెల్ అంటే ఫ్రీక్వెన్సీ లోగా ఉందనుకోండి, అంటే మనలో నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి, నెగటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీ ఇలా లోలో ఉంటుంది, చాలా తక్కువలో ఉంటుంది. అప్పుడు మనకి జీవితంలో ఏం కావాలనుకున్నా అది ప్రతి ఒక్కటి గోల్స్ కదా, మనకేం కావాలనుకుంటామో అది గోల్స్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది, మన ఎనర్జీ ఎక్కడో పాతాళంలో ఉంటుంది. ఇవి రెండు మ్యాచ్ అవ్వడానికి అక్కడ కుదరదు, అస్సలు కుదరదు కదా. అది ఎక్కడో పైన, ఇది ఎక్కడో కింద. మరి ఎలా వస్తుంది మనకి ఆరోగ్యం కానీ, రిలేషన్షిప్ కానీ, వృత్తిలో ప్రాబ్లమ్స్ కానీ, మనీ విషయం కానీ? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఫ్రీక్వెన్సీని మీ గోల్ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయాలి. ఎలా అంటారా? ఫస్ట్ మీలో మార్పు అనేది రావాలి. మీ ఏ విషయాలలో నెగటివ్గా ఆలోచిస్తారో దాన్ని మీరు మొదలు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. అంటే మిమ్మల్ని మీరు అలా మార్చుకోండి. ఎప్పుడు మీరు దాన్ని మార్చుకుంటారో, పాజిటివ్ అవుతూ ఉంటారో, అప్పుడు మీలో కొంచెం ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఫుల్గా రైజ్ అయిపోతుందో అప్పుడు మీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఆన్ ద హోల్ నేను చెప్పొచ్చేది ఏంటి, మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకోండి. ఫ్రీక్వెన్సీని ఎలా హైగా పెట్టుకోవాలి అనే దాని గురించి నేను ఇదివరకటే మీకు వీడియోస్ కూడా పెట్టాను, అయినా మీరు మర్చిపోయి ఉంటారు. అయినా మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
మనీ మీరు ఆల్రెడీ చాలామంది 11 days ఛాలెంజ్ చేశారు. అది చేస్తున్నప్పుడే మీకు మనీ కూడా వచ్చింది. అది చేస్తున్నప్పుడు మీరు రియలైజ్ అయ్యింటారు మనీని మీరు ఎంత దూరం చేసుకున్నారు, మనీ గురించి మీలో నెగిటివ్గా ఎంత పెట్టుకున్నారు, అదంతా తీయగానే ఎలా వచ్చింది మీకు మనీ, ఇదంతా మీకు అవేర్నెస్ వచ్చింటుంది. ఎవరెవరు 11 days ఛాలెంజ్ చేయలేదో మీరు ఇమీడియట్గా వెళ్ళి చేయండి. అంతేకాకుండా అది చేస్తే ఏమవుతుందంటే మనీ గురించి మీలో ఇంకా ఏం నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ఏ నెగిటివిటీ ఉందో, ఏ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అవంతా క్లియర్ అవుతుంది. అవి క్లియర్ అవ్వగానే మనీ మీకు వస్తూనే ఉంటుంది. అన్ని చోట్ల నుంచి ఎవరెవరు ఇవ్వలేదో వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు. లైఫే మారిపోతుంది. మిరాకల్స్ చూస్తారు మీరు. సో దీనికి ఏం చేయాలి, మన ఫ్రీక్వెన్సీని ఎలా రైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనీ విషయంలో ఇప్పుడు మీకు మనసులో ఏముంది, అప్పులు ఉన్నాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం కుదరట్లేదు, ఇవంతా ఉన్నాయి కదా, అవంతా తీసేసేయండి, పక్కన పెట్టండి. అప్పులు ఉన్నాయి, అప్పులు చేసేసారు, ఫైన్. అప్పులు అడగడానికి ఎవరైనా వస్తారు, వాళ్ళు అరుస్తారు, పర్లేదు వినండి, ఎందుకంటే తప్పు మీదే కదా. ఏదో ప్రాబ్లం అని డబ్బులు తీసుకున్నారు, ఈ టైంకి ఇచ్చేస్తా అని చెప్పి తీసుకున్నారు, కానీ ఆ టైంకి ఇవ్వలేకపోయారు. అది మీ పరిస్థితి అలాంటిది. కానీ పరిస్థితి ఎలా ఉన్నా ఒకరి దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు ఈ టైంకి ఇచ్చేస్తాను అంటే ఏం చేసైనా ఆ టైంకి ఇచ్చేయాలి. ఇవ్వలేదనుకోండి వాళ్ళకు కూడా తొందర కదా, వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆ బాధని మీ మీద వేస్తారు. మీరు వింటే ఏమైపోరు, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. వాళ్ళు ఒక మాట అంటే వినేయండి, పర్లేదు. వాళ్ళు అంటూ ఉన్నప్పుడు మీరు బాధపడద్దు. ఫస్ట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ వ్యక్తికి చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళు అలాగే సైలెంట్ అయిపోతారు. తర్వాత మీరు మాట్లాడండి. ఇది నా ఇల్లు, ఇది నా ఫోన్ నంబర్, నీకు తెలుసు కదా, కావాలంటే రోజు నేను వస్తాను, లేదా నువ్వే నా ఇంటికి రా, నేను ఇక్కడే ఉంటా, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇదే ఊళ్ళో ఉంటా, ఇదే ఇంట్లో ఉంటా, ఇదే ఫోన్ నంబర్ వాడతాను. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగోలేదు, నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను, తప్పకుండా వస్తుంది. ఇది వరకు చెప్పినట్లు కాదు, ఇప్పుడు నిజంగా వస్తుందండి, నేను ఇచ్చేస్తాను, అది తొందరగా ఇచ్చేస్తాను, ఎందుకంటే నాలో మార్పు అనేది వచ్చింది ఇప్పుడు అని చెప్పండి. వాళ్ళు నమ్మరు, ఎందుకంటే ఇది వరకు కూడా అడిగారు, మీరు కూడా ఇచ్చేస్తానని చెప్పారు, పర్లేదు. వాళ్ళు అడుగుతారు, వెళ్ళిపోతారు. మరుసటి రోజు మీరే కాల్ చేయండి వాళ్ళకి, చూడండి తప్పు నా వల్ల జరిగింది, ఐఎమ్ సారీ, ఇది నా ఇల్లు అడ్రస్, ఇది నా ఫోన్ నంబర్, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పండి. వాళ్ళు విసుక్కుంటారు, కోప్పడతారు, పర్లేదు. రోజు ఇలా కాల్ చేస్తూ ఉంటే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది మీ మీద, ఇస్తారని. అప్పుడు ఇంటికి వచ్చి అరవరు. ఇన్ ద మీన్ వైల్ అలా చెప్పేసి ఇక్కడ మీరు ఊరికే కూర్చుంటే కుదరదు. మీలో మార్పు ఫస్ట్ తేవాలి. మనీ విషయంలో ఇంకా మీలో ఏ నెగిటివ్ బిలీఫ్ ఉంది, నాకు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని ఉందా మీలో? అయితే నాకు డబ్బు సంపాదించడం చాలా సులభం అని రాయండి. 108 సార్లు రాయండి. రీప్రోగ్రామ్ చేసుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ని. అక్కడ ఈ నెగిటివ్ బిలీఫ్ కూర్చొనేసింది, దాన్ని మార్చండి. మనీని సంపాదించడానికి మీరు ఏమేం ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనే దాన్ని ఆలోచించండి. అంతేకాకుండా మనీకి ఎక్కువ ప్రేమనివ్వండి. రోజు ఏదైనా ఒక నోట్ మీ హార్ట్ మీద పెట్టుకొని 108 సార్లు మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఫీల్ చేసుకుంటూ చెప్పుకోండి. ఆ మనీ యొక్క వైబ్రేషన్ మన శరీరంలో ఎలా వస్తుందో చూడండి. ఇట్లా పెట్టుకుంటేనే ఏటో జుమ్మంటూ ఉంటుంది. మనీ వైబ్రేషన్, మనీ ఎనర్జీ మనలో వస్తూ ఉంటుంది, ఫీల్ అవుతాము. అది ఫీల్ అయినప్పుడు ఎంత సంతోషం వేస్తుంది తెలుసా మనసులో. ఆ మనీ అని తలుచుకుంటేనే ఏదో ఒక సంతోషం అప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం మనీని. అప్పుడప్పుడు మీ పాకెట్లో లేదా మీ పర్స్లో, మీ వాలెట్లో 100 రూపీస్ మాత్రమే ఉందా, లేదా 50 రూపీస్ నోట్ మాత్రమే ఉందా, పర్లేదు. అప్పుడప్పుడు ఓపెన్ చేయండి. ఆ 50 రూపీస్నే లేదా 100 రూపీస్ లేదా 500 ఎంత ఉందో దాన్ని తీసుకోండి చేతిలోకి. దాన్ని ప్రేమగా ఇలా తాకుతూ, నువ్వు నాకు అబండెంట్గా వస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఇంత అబండెన్స్ని ఇచ్చినందుకు, నేను ఏం కోరుకుంటే దాన్ని ఇచ్చేస్తున్నావు, నేను ఎంత
మనీ కావాలనుకుంటే అంతకు రెట్టింపు ఇచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం అలా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనీ లేదు, సంపాదించలేను, చాలా కష్టం సంపాదించాలంటే, ఇలాంటివన్నీ ప్రోగ్రామ్ అయిపోయినాయి. దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు రీప్రోగ్రామ్ చేయాలంటే మీకు ఆ 100 రూపాయలు కూడా అబండెన్స్గా కనపడాలి, సమృద్ధిగా కనపడాలి. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక నుంచి మీరు మనీని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినా 1 రూపీ ఎవరైనా బెగర్స్కి ఇచ్చినా లేదా గుడిలో వేసినా ఉండిలో 1 రూపీ లేదా 2 రూపీ అది ఇచ్చేటప్పుడు మీ భావాలు ఎలా ఉన్నాయి మీరు చూసుకోండి. ఒక్కసారి హ్యాపీగా ఇవ్వండి, హ్యాపీగా వేయండి. గో విత్ లవ్, గ్రో విత్ లవ్ అని హ్యాపీగా మనసారా చెప్పుకొని ఇవ్వండి. మనస్సులో నుంచి రావాలి అది. గో విత్ లవ్, గ్రో విత్ లవ్ అని చెప్పుకోండి. ఎలా మీకు వచ్చేస్తుందో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా వస్తుంది. మీరు ఇవంతా మార్పులు మీలో జరుగుతూ ఉండగా మీరు కొంచెమే వస్తూ ఉంటుంది. పూర్తిగా మీరు మారిపోయారు అనుకోండి, అప్పుడు ఇంకా మనీ ఫ్లో సూపర్గా ఉంటుంది. సో ఈ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ కానీ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ ఇప్పుడు ఇటీవలే వచ్చిందైతే మీరు ఇలా రీప్రోగ్రామ్ చేసుకుంటేనే చాలు, క్లియర్ అయిపోతుందండి. సపోజ్ ఇది కనుక మీకు ఈ మనీ ప్రాబ్లం అనేది మీరు చిన్నప్పటి నుంచి మీ ఇన్నర్ చైల్డ్లో కూర్చుందైతే, లేదా మీ పూర్వీకుల నుంచి డౌన్లోడ్ అయ్యి జీన్స్ ద్వారా మీకు వచ్చిందైతే, లేదా మీ కృత జన్మం నుండి ఆత్మ కనుక తెచ్చుకుందైతే, అది ఎంత గాఢంగా లోపల మీ ఇన్నర్ చైల్డ్లో కూర్చుండిపోతుందంటే ఏం చేసినా మనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే అది ఇక్కడ ఉంది, నెగటివిటీ అనేది. దాన్ని తీయాలి అంటే మీరు హీలింగ్ చేయించుకోండి. ఆ హీలింగ్లో 1 మంత్ హీలింగ్ ఉంటుంది. ఇండివిజువల్గా కూడా చేస్తాము, గ్రూప్గా కూడా చేస్తాము. ఈ హీలింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎలా స్టార్ట్ అయినా ఏం చేస్తే ఇది మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు, ఇలా నీట్గా అనలైజ్ చేసి మీ ప్రాబ్లమ్ని సరి చేసేస్తే ఆ ఇన్నర్ చైల్డ్లోంచి డీప్గా అది విడుదలై వెళ్ళిపోతుంది. ఆ ఉన్న నెగటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీను. అప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ క్లీన్గా ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. అప్పుడు మీరు అట్రాక్ట్ చేస్తారు, అంత పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీకు కనుక ఈ హీలింగ్స్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి అంటే వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వాట్సాప్లో రండి, అక్కడ అడగండి, మీకు డీటెయిల్స్ దొరుకుతుంది. సో హీలింగ్స్ చేయించుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడండి. సో మీరు డబ్బు ఎంత కావాలంటే అంత పొందుకొని మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్.